ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండయందలి 44వ సర్గయందలి గల 20 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు ప్రహస్త పుత్రుడైన జంబుమాలిని వధించుట అనే కథగా విన్నాం కదా. ఈ రోజు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండయందలి 45వ సర్గయందలి గల 17 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు 7 మంత్రి పుత్రులను వధించుట అనే కథగా విందాం. పిమ్మట అగ్నితో సమానమైన కాంతిగల మహాబలశాలులైన ఆ మంత్రి కుమారులు 7 రావణుడు ప్రేరేపించడం చేత అశ్వములు కట్టిన మహారథములపై ఎక్కి ఆ భవనము నుండి బయలుదేరారు. మేఘధ్వని వంటి ధ్వనులు గల ఆ రథములకు చుట్టూ బంగారు జాలము కట్టబడింది. యోధుల చిహ్నములైన ధ్వజములు, అలంకరణార్థములైన పతాకలు అంటే చిన్న జెండాలు వాటిపై ఎగురుతున్నాయి. ధనుస్సులను ధరించిన మహాబలశాలులైన ఆ మంత్రి కుమారుల వెనుక పెద్ద సైన్యం కూడా బయలుదేరింది. బాగుగా అస్త్ర విద్యలో ఆరితేరిన ఆ మంత్రి కుమారులు అస్త్రవేత్తలలో శ్రేష్ఠులు. వాళ్ళు జయమును సంపాదించడానికై ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. మంచి ఉత్సాహంతో పరిశుద్ధమైన బంగారంతో చిత్రవర్ణములుగా ఉన్న ధనుస్సులను చరుస్తున్న ఆ మంత్రి కుమారులు మెరుపులతో కూడిన మేఘముల వలె ఉన్నారు. కింకర్ల వంటి మహావీరులే చంపబడ్డారు అనే విషయం తెలిసిన ఆ మంత్రి కుమారుల తల్లులు, బంధువులు, మిత్రులు కూడా వీళ్ళేమవుతారో కదా అనే దుఃఖంతో వ్యాకులత్వాన్ని చెందారు. పరిశుద్ధమైన బంగారంతో చేసిన అలంకారాలు ధరించిన ఆ మంత్రి పుత్రులు ముఖద్వారం వద్ద యుద్ధానికి సిద్ధంగా నిలబడిన హనుమంతుని మీదకి ఒకరితో ఒకరు పోటీ పడుతూ వెళ్లారు. మేఘముల వలె ఉన్న ఆ రాక్షసులు ఉరుమల వంటి రథధ్వనులు వ్యాపించగా బాణవర్షము వర్షిస్తున్న మేఘముల వలె సంచరించారు. అప్పుడు ఆ బాణవర్షం కప్పివేయగా హనుమంతుడు వర్షం చేత కప్పివేయబడిన పర్వతరాజు వలె ఉన్నాడు. అతి శీఘ్రంగా సంచరించు ఆ హనుమంతుడు నిర్మలమైన ఆకాశమునందు తిరుగుతూ వీరులైన ఆ రాక్షసులు ప్రయోగించిన బాణములు వారి రథాల వేగం కూడా నిష్ఫలమయ్యేటట్లు చేశాడు. ఇంద్రధనుస్సులతో కూడిన మేఘములతో వాయుదేవుడు ఆకాశమునందు ఆడుకుంటున్నట్లు హనుమంతుడు ధనుస్సులు ధరించి ఉన్న ఆ మంత్రి పుత్రులతో ఆకాశ మార్గమునందు క్రీడించాడు. ఆ మహాసేనకు భయం కలిగేటట్లు గొప్ప ధ్వని చేసి ఆ రాక్షసుల విషయంలో వేగంగా ప్రవర్తించాడు. కొందరిని అరచేతులతోనూ, కొందరిని పాదాఘాతములతోనూ, కొందరిని పిడి గుద్దులతోనూ కొట్టి చంపేశాడు. మరికొందరిని గోళ్లతో చీల్చివేశాడు. కొందరిని వక్షస్థలముల చేతను, మరికొందరిని తొడల చేతను మధించి చంపాడు. మరికొందరు ఆ హనుమంతుడు చేసిన ధ్వనికి కింద పడిపోయారు. ఆ రాక్షసుడు ఈ విధంగా మరణించి నేల మీద పడిపోవడం చూసి మిగిలిన సైన్యమంతా భయం చేత పీడితమై 10 దిక్కులకు పారిపోయారు. ఏనుగులు విపరీత స్వరంతో ధ్వని చేశాయి. అశ్వములు నేల మీద పడిపోయాయి. భూమి కూడా పైకప్పులు, ధ్వజములు, ఛత్రములు విరిగిపోయిన రథములతో వ్యాప్తమై ఉన్నది. స్రవిస్తున్న రక్తం చేత మార్గమునందు కాలువలు ఏర్పడ్డాయి. అప్పుడు అనేక విధములైన స్వరములతో లంక మార్మ్రోగిపోయింది. వీరుడు, మహాబలశాలి, తీవ్రమైన పరాక్రమం గలవాడు అయిన ఆ హనుమంతుడు అధికమైన బలం గల ఆ రాక్షసులను చంపి ఇతర రాక్షసులతో కూడా యుద్ధం చెయ్యాలి అనే ఇచ్ఛతో మళ్ళీ ఆ తోరణము దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండయందలి 45వ సర్గయందలి గల 17 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు 7 మంత్రిపుత్రులను వధించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండయందలి 46వ సర్గయందలి గల 39 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు రావణుని 5 సేనాపతులను వధించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.